ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లడు. అటువంటి పిల్లల జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడమే ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వ ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. నిందితులను, సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. దయచేసి ఇట్లా చేయకండి. ఇంకా ఏమంటే అంటారు, ఆపోజిట్ సైడ్ వాళ్ళతో చేతులు కలిపామంట. వివేకానంద రెడ్డి గారు, నీ చిన్నాన్న గారు, మా నాన్నగారు అతి దారుణంగా, కిరాతకంగా గొడ్డలితో నరికి నరికి చంపినారు. 5 సంవత్సరాలుగా దీని గురించి పోరాడుతున్నా ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు ఆయన సంగతి మర్చిపోయినారా? ఈ 5 సంవత్సరాలు ఆయన గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఈ రోజు మీకు వివేకానంద రెడ్డి గుర్తొచ్చారు. 5 సంవత్సరాలు ఎక్కడికి పోయారు మీరు? ఎన్నిసార్లు మళ్ళీ బంగపోయినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, లెటర్లు రాసిన, చీఫ్ మినిస్టర్ గారికి లెటర్లు రాసిన, ఎందుకు నాకు జవాబు రాలేదు? ఇప్పటికీ మించిపోలేదు. ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలని ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో అట్లానే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఈ రోజుకి మించిపోలేదు. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సపోర్ట్ ద కాజ్ ఆఫ్ జస్టిస్. వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగేదానికి మీ సహకారం కావాలి, దయచేసి సపోర్ట్ చేయండి. ఈ ఎలక్షన్స్ లో నేను విన్నపించుకునేది, సిబిఐ అక్యూజ్డ్ అని చెప్పిన వాళ్ళని కంటెస్ట్ చేయించొద్దు, వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని వేడుకుంటున్నాను. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను, అక్యూజ్డ్ కి పొజిషన్స్ ఇవ్వకండి.